రాముడు పుట్టిన నుండి మనుషుల రాజ్యాలను విడిచిపెట్టే వరకు ఉన్న వివరణాత్మక కథలో క్లిష్టమైన సంఘటనలు మరియు లోతైన బోధనలతో సమృద్ధిగా ఉంటాయి. రాముడు పుట్టినప్పటి నుండి మర్త్య రాజ్యాన్ని విడిచిపెట్టే వరకు ఉన్న వివరణాత్మక కథ క్లిష్టమైన సంఘటనలు మరియు లోతైన బోధనలతో సమృద్ధిగా ఉంటుంది. అయోధ్యలోని పురాతన నగరంలో రాజు దశరథుడు మరియు రాణి కౌసల్య సంతానం లేనివారు మరియు వారసుడి కోసం తెహతహలాడుతున్నారు. ఒక పవిత్రమైన యజ్ఞం ద్వారా వారు ఋషి విశ్వామిత్రుని ఆశీర్వాదాలను కోరుకున్నారు. అతను రాణుల మధ్య పంచుకోవడానికి ఒక దైవిక భోజనాన్ని అందించాడు. తత్ఫలితంగా కౌసల్య రాముడిని పుట్టింది, దైవిక లక్షణాలతో జన్మించింది మరియు గొప్పతనాన్ని పొందింది. అయోధ్యలో రాముని బాల్యం బలం మరియు మంచితనం యొక్క అసాధారణ విజయాలతో గుర్తించబడింది. అతను తన సోదరులు భరత, లక్ష్మణ మరియు శత్రుఘ్నులతో బంధం పెట్టుకొన్నాడు. బాలురు పెరిగే కొద్దీ రాక్షసుల నుండి తన యజ్ఞాలను రక్షించడానికి విశ్వామిత్ర మహర్షి వారిని తన రెక్కలోకి తీసుకున్నాడు. రాముడి ప్రారంభ పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు. దశరథ రాజు అతనికి వారసుడిగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకోవడంతో రాముడి జీవితంలో మలుపు తిరిగింది. అయితే రాణి కైకేయి తన దాసీ మంథరచే ప్రభావితమై చాలా కాలం క్రితం దశరథుడు ఇచ్చిన 2 వరముల వాగ్దానాన్ని కోరింది. రాముడిని 14 సంవత్సరాలు అడవికి బహిష్కరించాలని, కాని తన సోదరు భరతుడికి పట్టాభిషేకం చేయాలని ఆమె డిమాండ్ చేసింది. హృదయవిదారకమైన దానికి రాముడు తన తండ్రి మాటను నిలబెట్టుకోవడానికి వనవాసాన్ని ఇష్టపూర్వకంగా అంగీకరించాడు. తన అంకితభావంతో కూడిన భార్య సీత మరియు నమ్మకమైన సోదరుడు లక్ష్మణుడితో కలిసి రాముడు అడవిలో సవాలుతో కూడిన జీవితాన్ని ప్రారంభించాడు. ఈ ముగ్గురూ విధేయుడైన హనుమంతునితో సహా వివిధ ఋషులు, రాక్షసులు మరియు మిత్రులను ఎదుర్కొన్నారు. రాక్షస రాజు రావణుడు సీతను అపహరించిన కీలక ఘట్టం గొప్ప పురాణ యుద్ధానికి నాంది పలికింది. పవర్డ్ బై డెవ్వర్స్. సీతను రక్షించిన తర్వాత బందిఖానాలో ఉన్న సమయంలో ఆమె పవిత్రతపై సందేహాలు తలెత్తడంతో రాముడు ఆమె స్వచ్ఛతపై విచారణను ఎదుర్కొన్నాడు. సీత అమాయకత్వం ఉన్నప్పటికీ సామాజిక అంచనాల కారణంగా రాముడు ఆమెను అగ్ని పరీక్ష చేయించుకోవడానికి కోరాడు. సీత క్షేమంగా బయటపడింది, ఆమె స్వచ్ఛతను నిరూపించుకుంది. అయినప్పటికీ రాముడు ఎటువంటి సందేహాలు లేకుండా పాలించాలనే తన కోరికను వ్యక్తం చేస్తూ భూమికి తిరిగి రావాలని ఎంచుకుంది. రాముడు పుట్టినప్పటి నుండి మర్త్య రాజ్యాన్ని విడిచిపెట్టే వరకు ఉన్న వివరణాత్మక కథ క్లిష్టమైన సంఘటనలు, అమాయకత్వం ఉన్నప్పటికీ సామాజిక అంచనాల కారణంగా రాముడు ఆమెను అగ్ని పరీక్ష చేయించుకోమని కోరాడు. సీత క్షేమంగా బయటపడింది, ఆమె స్వచ్ఛతను నిరూపించుకుంది. అయినప్పటికీ రాముడు ఎటువంటి సందేహాలు లేకుండా పాలించాలనే తన కోరికను వ్యక్తం చేస్తూ భూమికి తిరిగి రావాలని ఎంచుకుంది. సంవత్సరాల తరువాత అశ్వమేధ యజ్ఞం సమయంలో రాముడు తన కుమారులను కనుగొన్నాడు. సీత తన స్వచ్ఛతను మరియు త్యాగాన్ని ప్రకటించే స్వభావంతో కట్టుబడి భూమికి తిరిగి రావడానికి ఎంచుకున్నందున కుటుంబ కలయిక చేదుగా ఉంది. రాముడు అంకితభావంతో పాలన కొనసాగించాడు, కాని అతని హృదయం సీత కోసం తపించింది. అతను నిష్క్రమణ సమయం సమీపిస్తుండగా రాముడు తన సోదరులు మరియు భక్తులతో కలిసి సరయూ నదిలోకి ప్రవేశించాడు. చెడును నాశనం చేయడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి మరియు మానవాళికి సన్మార్గాన్ని బోధించడానికి శ్రీమహావిష్ణువు రాముడిగా అవతరించాడని చెబుతారు. లార్డ్ రామ కథ దాని క్లిష్టమైన వివరాలు మరియు నైతిక సంక్లిష్టతలతో వారి ఆధ్యాత్మిక ప్రయాణాలపై ప్రజలను ప్రేరేపించడం మరియు మార్గనిర్దేశం చేయడం కొనసాగించే ఒక శాశ్వతమైన ఇతిహాసం. కర్తవ్యం, గౌరవం మరియు ధర్మానికి అచంచలమైన భక్తి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ రామాయణం ధర్మం యొక్క దీపం వలె పనిచేస్తుంది.